నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలింది అని అంటాం, కానీ వెతకకుండానే తీగ లాగితే డొంక కగిలింది అన్నట్టుగా ఒక నేరం మీద ఒక దొంగను కోసం వెతుకుతుంటే అక్కడ ఒక పెద్ద సొరంగం బయటపడింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్ జిల్లాలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 24 దక్షిణ పరగణాల జిల్లాల్లో బంగ్లాదేశ్కు బార్డర్గా ఉండేటువంటి దగ్గర ఒక దొంగ బంగారానికి సంబంధించి, అంటే గోల్డ్ ఐడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్ముతున్నానని చెప్పి ఒక వ్యక్తి దొంగ బంగారు నగలు కానీ లేకపోతే విగ్రహాలు మూర్తులు అమ్ముతున్నటువంటి వ్యక్తిని కేసు అయితే దానికి సంబంధించినటువంటి కేసు కోసము సిద్దిక్ అనేటువంటి ఒక దొంగ, ఆయన మీద కేసు నమోదైంది. వెళ్ళి పోలీసులు సోదా చేశారు. ఇంకా ఏమైనా దొంగ బంగారం అమ్ముతున్నాడా, బంగారం పేరు చెప్పి దొంగ సొమ్ము అమ్ముతున్నాడా అనేటువంటి అంశం పైన వెతకడానికి వెళ్తే బెంగాల్ పోలీసులకు విస్తుపోయే విధంగా ఆయన బెడ్రూమ్ నుంచి, ఆ దొంగకు సంబంధించిన బెడ్రూమ్ నుంచి పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలోకి ఏకంగా ఒక సొరంగం బయటపడింది. ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో? భారతదేశానికి సంబంధించి బార్డర్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవస్థ పటిష్టంగా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఇది మనకు కనబడుతున్నది. ఇది సొరంగం. ఈ సొరంగానికి కూడా ఎట్లా ఏదో మామూలుగా తవ్వుకున్నది కాదు, మంచిగా ఇటుకలతో కట్టబడి ఉన్నది. ఇది సొరంగము. ఇటు అటు ఇటుకలతోటి కట్టి దాన్ని కాంక్రీట్ తోటి వేసి చేస్తున్నది. ఇది దొరికినటువంటి దొంగకు సంబంధించినటువంటి చిత్రం. ఆయన దొంగ బంగారానికి సంబంధించి ఎవరికో అమ్మితే, విగ్రహాలు అమ్ముతుంటే, ఇంట్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు అమ్ముతుంటే బంగారం అని చెప్పి నాసి రకంది దొంగ బంగారం ఇస్తే ఇది ఎక్కడ దబ్బా అని కేసు పెడితే ఆయన మీద చర్యలు తీసుకోవాలని పోలీసులు వెతికితే దొరికినటువంటిది ఏంటంటే భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి ఆయన ఇంట్లో నుంచి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. వాడు బంగ్లాదేశీయా, వాడు లేకపోతే భారతీయుడు అనేటువంటి దాని మీద ఇప్పుడు వెతుకుతున్నారు. ఇంకెంతమందిని అక్కడికి బంగ్లాదేశ్కి ఇక్కడికి పంపిస్తున్నాడా లేదా, బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా దొంగతనంగా ఇక్కడికి వస్తున్నారా? భారతదేశంలో ఇప్పటికీ కొన్ని లక్షలాది మంది బంగ్లాదేశీలు అక్రమంగా చొరబాట్లు ఉన్నారు. మొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ పాటికి చెప్పాడు, 40% పెరిగింది అస్సాంలో, కొన్ని జిల్లాలను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వలసవాదులు, ఇండియన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు అన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ బంగ్లాదేశీయుడా భారతీయుడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇదిగో 75 సంవత్సరాల్లో మనం జరిగింది ఇది. ఎందుకు మనం అప్పనంగా మేపాలి వాన్ని? ఈ దేశం కాని వాడు, ఈ దేశం మాకు వద్దనుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ దేశంలోకి రావాలని చేసి ఆ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అక్రమంగా భారతదేశంలోకి వలసలు, భారతదేశంలోకి వచ్చి నేరాలు చేసి తప్పించుకోవడం కోసం ఆ ఇండ్లలోకి వెళ్ళి సొరంగ మార్గాల ద్వారా పక్క దేశంలోకి వెళ్ళి హాయిగా అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి, ఇది నేరస్తుల పరిస్థితి. దేశం ఏ విధంగా బాగుపడుతుంది? ఈ దేశం మీద శ్రద్ధ లేకుండా, నేరాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి, ఈ దేశం మీద ప్రేమ లేకుండా, అవసరమైతే మేము పక్క దేశం పోతాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడికి పోతాం అనేటువంటి అంశాన్ని ఏ విధంగా మనం చూడాలనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది బెంగాల్ రాష్ట్రంలో కాదు, అటు పంజాబ్ రాష్ట్రంతో పాటు, ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు ఎక్కడైతే
ఇటు బంగ్లాదేశ్తో కానీ ఇటు పాకిస్తాన్తో కానీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల ఉదాసీనత వల్ల బెంగాల్ ఇవాళ కొత్తగా ఇట్లా జరిగింది కాదు. బెంగాల్లో గత 60-70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ దేశం ఎక్కడ పోతుందనేటువంటిది అర్థం కానటువంటి స్థితి. ఇటు పాకిస్తాన్ బార్డర్లో కానీ బంగ్లాదేశ్ బార్డర్లో సీక్రెట్గా ఈ బంకర్లు లేదంటే సొరంగ మార్గాలు చేసుకొని వేలాది లక్షలాదిగా వస్తున్నటువంటి అక్రమంగా వస్తున్నటువంటి వలసదారుల గురించి మనం ఏం చెప్పుకోగలుగుతాం? ఇది మన దేశం స్వేచ్ఛగా ఉందా? మన దేశం ప్రజలను రక్షించగలుగుతుందా? మన దేశం సేఫ్గా ఉందా? ఈ విషయాలపైన భారతదేశ ప్రజలమైనటువంటి మనందరము ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది.